హాయ్ అండి. ఈ మధ్యకాలంలో బాగా వింటున్నటువంటి ఒక వైరల్ డిసీజ్ అయితే మనం వింటున్నాము. దీని పేరు బర్డ్ ఫ్లూ. అయితే పౌల్ట్రీ పరిశ్రమపై ఇవి చాలా నష్టాలను చవిచూస్తున్నాయి దీనివల్ల. అయితే గత 15 రోజుల వ్యవధిలో సుమారు 40 నుంచి 50 లక్షల దగ్గర పౌల్ట్రీలో ఉన్నటువంటి కోళ్ళు చనిపోయాయి. ఈ విషయం మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది ఇప్పుడే కాదు, 2020లో కూడా బర్డ్ ఫ్లూ అనేది వచ్చింది. ఇది ఇప్పుడు ఎలా అయితే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా అటు తెలంగాణలో విజృంభిస్తుందో అదేవిధంగా అప్పుడు కూడా అదే పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా ఈ డిసీజ్ అనేది రావడం జరిగింది. ఇది వైరల్ డిసీజ్ కాబట్టి దీనికి వెంటనే మెడిసిన్ అనేది ఏమీ ఉండదు. అయితే దీనికి వ్యాక్సిన్స్ అనేవి ముందే వేసుకోవాలి. అలా కానట్లయితే ఈ డిసీజ్ అనేది కొంచెం వేగంగా స్ప్రెడ్ అవుతుంది. యాక్చువల్లీ బర్డ్ ఫ్లూని ఏంటంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని కూడా అంటారు. ఇవి ఎక్కువగా పక్షుల్లో అంటే కోళ్ళు, బాతులు, పక్షి జాతుల్లో ఎక్కువగా వస్తాయి. అయితే మనకి దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే మ్యాక్సిమం ఏంటంటే రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఎక్కువగా చూపిస్తాయి. అంటే ర్యాపిడ్ బ్రీతింగు, తర్వాత కాఫింగు, ఇలా సొంగ కారడం, ముక్కు నుంచి నోటి నుంచి ఎలా నీరు కారుతూ ఉండడం, కోడి ఈకలు అనేవి చెల్లా చెదిరైనట్లు ఉండడం, కంజక్టివైటిస్, స్వెల్లింగ్ ఆఫ్ ది హెడ్, ఇవి పౌల్ట్రీలో కనుక వచ్చినట్లయితే పక్షుల్లో ఉన్నటువంటి డిసీజెస్. అయితే అన్ని వైరస్లు కూడా మనుషులకి వ్యాప్తి చెందవు. ఒకవేళ వ్యాప్తి చెందిన కొన్ని వ్యాధులు అనేవి ఎక్కువగా చూపిస్తుంటాయి సిమ్టమ్స్ని, తర్వాత మరణాలని. ఈ కొన్ని అనేవి తక్కువగా చూపిస్తాయి. ఇవి మనుషుల్లో వచ్చినప్పటికీ కొన్ని రకాలైనటువంటి సిమ్టమ్స్తో ఏవైతే రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్నాయో ఆ సిమ్టమ్స్ వచ్చి ఫీవర్ వచ్చి ఇలా వస్తాయి. అయితే మరణించే శాతం అయితే తక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే అందరికీ వస్తుందా అని అంటే కోళ్ళ ఫామ్లో ఎవరైతే ఎక్కువగా పనిచేస్తారో, కోళ్ళతో ఎక్కువగా దగ్గరగా ఎవరైతే ఉంటారో వాటి తాలూకా ఇప్పుడు ఆ ముక్కు నుంచి లేదా నోటి నుండి వచ్చే చొంగ తగిలినా, లేదంటే వాటి రెట్టల నుంచి ఏమైనా తగిలినా కూడా అక్కడ పౌల్ట్రీలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్కి లేదా పౌల్ట్రీలో దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే మనిషి నుంచి మనిషికి అనేది, అంటే ఒక మనిషికి ఈ బర్డ్ ఫ్లూ ఉన్నట్లయితే ఇంకొక మనిషికి అయితే రాదు అని చెప్పే వైద్య నిపుణులు, పశు వైద్య నిపుణులు చెప్తున్నారు. కానీ అక్కడ పౌల్ట్రీ ఎవరైతే చేస్తారో వాళ్ళకే వస్తుంది. అయితే ఈ వైరస్ అనేది వచ్చిన తర్వాత చాలామంది చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే అక్కడ తెలుసో తెలియకో ఆ కోళ్ళని చంపేసి బయట అమ్మేయడం చేస్తున్నారు. అలా చేయకూడదు. ఎక్కడైతే వైరస్ వ్యాధి ప్రబలిందో అక్కడ ఏం చేయాలంటే అక్కడ లక్షణాలు కనిపించగానే అక్కడ ఉన్నటువంటి పశు వైద్య అధికారులకు తెలియజేసినట్లయితే ఏ విధంగా చేయాలనేది క్లియర్గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. అలా కాకుండా అది డబ్బులు సంపాదించాలనే ఒక ఉద్దేశంతో ప్రజలు ప్రాణాలతో ఆడుకోవడం అనేది మంచి విషయం అయితే కాదు. అయితే ఇది చాలా భయంకరమైనటువంటి వ్యాధి అని చెప్పినప్పటికీ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా అక్కడ మాత్రమే ఉంది. మిగతా ఏ ప్రదేశాలలో కూడా ఇవి లేవు. అయితే మనం ఒకవేళ ఎక్కడైనా ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినట్లయితే అవి పెరటకోలులో కనిపించినా కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్య అధికారిని సంప్రదించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఆ డిసీజ్ తాలూకా, ఆ బర్డ్ ఫ్లూ తాలూకా లక్షణాలు ఉన్నాయా లేవా అని వాళ్ళు నిర్ధారణ చేస్తారు. నిర్ధారణ చేసిన తర్వాత అప్పుడు మనం వాటిని ఉంటే దానికి తగు ట్రీట్మెంట్ చేస్తారు. ఏదైనా ఒక ఫామ్లో కానీ ఒక పౌల్ట్రీలో, ఒక బ్యాక్యార్డ్ పౌల్ట్రీ అంటే మన పెరటకోలలో అయినా కూడా ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా దాన్ని ముందుగా మనం వేరు చేసేయాలి. వేరు చేసేసిన తర్వాత మిగతావన్నీ కూడా సేఫ్ జోన్లో ఉంటాయి. లేదంటే వాటితో పాటు ఇది ఉన్నట్లయితే వాటి తాలూకా ఆ తుంపర్లు కానీ, లేదంటే ఆ స్నీజ్ కానీ, ఏదైనా రెట్ట కానీ దాని నుంచి వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మనం ఇది చేయాలి. మొన్న ఒక విషయం జరిగింది ఏంటంటే మక్కువ హాస్పిటల్ పరిధిలో ఒక వ్యక్తి అక్కడ పైన కాల్ సెంటర్కి కాల్ చేశారు. కాల్ చేసిన వెంటనే అక్కడ పశు వైద్యకారికి ఆ కాల్ సెంటర్ నుంచి కాల్ వచ్చింది. మళ్ళీ ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఆ పౌల్ట్రీని పరిశీలించినట్లయితే అక్కడ బర్డ్ ఫ్లూ లేదు, దానికి సిమ్టమ్స్ లేవని చెప్పారు. ఆ కాల్ సెంటర్కి ఈ రైతు ముందుగా ఫోన్ చేసి మాకు ఇలాగ కొన్ని సిమ్టమ్స్తో మా కోళ్ళు బాధపడుతున్నాయని చెప్పేసి కాల్ సెంటర్కి ఫోన్ చేశారు. మీకు ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఒకవేళ ఏమైనా బర్డ్ ఫ్లూ సిమ్టమ్స్ కనుక వచ్చినట్లయితే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి పశు వైద్యకారికి
తెలియచేస్తారు. అలా కాకుండా చాలామంది పౌల్ట్రీ వాళ్ళు ఈ విధంగా కూడా చేస్తున్నారు. చేయడం వల్ల చాలా మంచి పరిణామం ఏంటంటే, ఎక్కడైనా కూడా కోళ్ళు అనేవి గుంటలు గుంటలుగా ఎక్కువగా చనిపోయినట్లయితే ఒక పెద్ద గుమ్ము తీసి, ఆ గుమ్ము తీసిన తర్వాత అందులో సున్నము, ఉప్పు, బ్లీచింగ్ చల్లి ఆ తర్వాత ఆ కోళ్ళని అందులో పూడ్చిపెట్టినట్లయితే ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అలా కాని పక్షంలో అవి పెంట కుప్పల పైన, చెత్త పైన పక్కన చనిపోయాయి కదా అని చెప్పి పడేస్తే ఖచ్చితంగా ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అలా కాకుండా పౌల్ట్రీ ఫామ్ కానీ బ్యాక్యార్డ్లో కానీ ఏమైనా చనిపోయినట్లయితే ఇవి ఖచ్చితంగా పూడ్చిపెట్టినట్లయితే ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వదు. ఇంకా చాలా వరకు ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కోళ్ళు, గుడ్లు, తర్వాత మాంసాలు ఇలా తింటే ఈ డిసీజ్ వస్తుందని చెప్పేసి అపోహలు పడుతున్నారు. దీనిపైన జిల్లా పశు వైద్యాధికారులు కానీ, రాష్ట్ర పశు వైద్యాధికారులు కానీ తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, చికెన్ కానీ, గుడ్లు కానీ బాగా బాయిల్ చేసినట్లయితే, ఆ బాయిల్ చేసినవి తిన్నట్లయితే ఆ డిసీజ్ కానీ ఏ వైరస్ అయినా కూడా ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది అంత టెంపరేచర్లో 70 degrees అబౌవ్ టెంపరేచర్లో నిర్వీర్యం అయిపోతుందని కూడా వాళ్ళు తెలియజేశారు. కాబట్టి ఆ బర్డ్ ఫ్లూ లేనటువంటి కోళ్ళు లేకపోతే గుడ్లు అనేవి ఖచ్చితంగా తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు, ప్రాబ్లం లేదని కూడా చెప్పి ఉన్నారు. దీనిపైన ఎలాంటి అపోహలు వద్దు. థ్యాంక్స్.